శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక చివరిది మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ నెలలో అధికమైనటువంటి ఒక శ్రమ. ఎంత కష్టపడ్డా కానీ పని కాకపోవడం. ఎంతో కష్టపడతారు పని గురించి, కానీ ఫలితం మాత్రం శూన్యం. కుటుంబపరమైనటువంటి వివాదాలు పెరిగిపోతుంటాయి. కోర్టు కేసుల్లో అపజయం కలగడానికి ఆస్కారం ఉంది. వ్యాపారంలో, వృత్తిలో కీలకమైనటువంటి ఒక మార్పులు జరగడం అనేటువంటి జరుగుతుంది. మిత్రుల యొక్క, అధికారుల యొక్క అండదండలు కొన్ని కార్యక్రమాలు నెరవేర్చినప్పటికీ అవి స్థిరమైనవి కూడా కాకపోవచ్చు. జాగ్రత్తగా ఉండడం మంచిది. తగాదాలు పెరిగిపోతాయి. ప్రతి విషయంలో జాగ్రత్తగా అడుగు ముందుకు వేయడం అనేటువంటిది ఈ మీనరాశి వారు చేయవలసింది. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే దేశ సంచారము. ఎందుకు తిరుగుతున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో తెలియక తిరుగుతూనే ఉంటారు. దానివల్ల ధన నష్టము, ఆరోగ్య నష్టము జరుగుతాయి. కుటుంబ కలహాలు జరుగుతాయి. ఎందుకంటే కుటుంబంలో చెప్పిన మాట వినకుండా ప్రయాణాలు చేయడం వల్ల కుటుంబంలో వారికి కోపం రావడము, మనశ్శాంతి లేకుండా వారు బతకడము, మనను బతకనీయకపోవడము. కార్య విఘ్నత వలన కోపం పెరిగిపోతుంది. ఏ కార్యమైతే చేపట్టారో ఆ కార్యంలో విఘ్నం ఏర్పడడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక రెండవ వారం యత్న కార్యభంగము. ఏ కార్యక్రమం అయితే మీరు చేపట్టినారో ఆ కార్యక్రమంలో విఘ్నం కలగడం అనేటువంటిది ఉంటుంది. అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు చేయడం అనేటువంటిది ఉంటుంది. కార్యముల యందు ఉత్సాహం లేకపోదు. ఇలా పని చేస్తే ఏమి పని కాలేదు, ఈ పని చేస్తే మాత్రం శుభం జరుగుతుందా అనేటువంటి ఒక నిరుత్సాహ స్థితి ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అధిక శ్రమ కూడా కలుగుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ప్రతి అడుగు వేసేటప్పుడు ముందుకు జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక మూడవ వారం కొన్ని కార్యక్రమాలలో డెవలప్మెంట్, అభివృద్ధి ఏర్పడుతూ ఉంటుంది. ధనలాభం కూడా వస్తుంది. కుటుంబంలో కొన్ని చిక్కులు తొలగిపోయి సఖ్యత ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కొద్దిగా అనారోగ్యం మాత్రం ఉంటుంది. జాగ్రత్తలు అవసరము. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే మనస్తాపము. మనస్సు ఎప్పుడూ కూడా ఏదో రకంగా మనస్సు బాధపడుతుంది. ఆధ్యాత్మికంలోకి కనుక వెళ్ళినట్టయితే మనస్సే అన్ని విషయాలకు మూల కారణం. ఈ మనస్సునొక్కటి అరికట్టుకున్నట్టయితే మనం ఏ కార్యక్రమం అయినా సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే మనము చెప్పినట్టుగా మనస్సు వినాలి అనేటువంటి ఒక సాధన చేయాలి. మనస్సు చెప్పినట్టుగా మనం వినకూడదు. ఇది ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్తే మాకు సాధనలో ఉంటుంది. మనస్సు చెప్పినట్టుగా మనం విన్నామంటే చెడిపోతాం. మనము చెప్పినట్టుగా మనస్సు వినాలి. అలా సాధన కనుక చేసినట్టయితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతుంటాయి. మనస్సు మనకెప్పుడు హింట్ ఇస్తూనే ఉంటుంది. అరే, ఈ పని చేయడం వల్ల నష్టపోతావు, ఈ పని చేయడం వల్ల సుఖంగా ఉంటావు, దీనివల్ల నీకు ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మనస్సు ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. కానీ మనం వినకుండా మనము చెప్పేటట్టుగా మనస్సు వినేటట్టుగా చేస్తాం. దానివల్ల ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల మనశ్శాంతి లేకపోవడం అనేటువంటి జరుగుతుంది. కొద్దిగా అనారోగ్యం కూడా ఏర్పడుతుంది. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే మనస్తాపము. ఎప్పుడు కూడా డబ్బులు ఖర్చయినాయి, ఆదాయం లేదు అని చెప్పి చిర్రు బుర్రులాడము, మనశ్శాంతి లేకుండా బతకడము, మీరు అలాగే ఉండడము, మీ కుటుంబ సభ్యులను కూడా మనశ్శాంతికి దూరం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అనుకోని సంఘటనలు కొన్ని ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. దానివల్ల మీకు కోపం వస్తుంది, అనవసరమైన ఖర్చులు కావడం వల్ల. ఇక్కడెక్కడో తిరుగుతుంటారు. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్యం ఏర్పడము, మనశ్శాంతి లేకుండా జీవితము ఈ మీనరాశి వారికి ఈ నెలలో కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా శివస్తోత్రం పారాయణం చేయండి, లేదా శివనామము, శివ పంచాక్షరి జపము నిరంతరం చేస్తూ ఉండండి. మీకు ఆ శివుడే రక్షణగా ఉంటారు. ఇది శుభం. ఇవి మేము చెప్పినటువంటి యొక్క ఫలితాలు ఇవే నిజమనుకొని ఎవరు కూడా ఆలోచించవద్దు. మీ జాతకాన్ని వెరిఫికేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఒక పండితుని దగ్గరికి వెళ్ళి మీ జాతకం చూసుకుంటే అందులో గ్రహాల పొజిషన్ మంచిగా ఉంటే, లేదా దశలు అంతర్దశలు మంచిగా ఉంటే మేము చెప్పినటువంటి యొక్క ఫలితాలు కొన్ని జరగకపోవచ్చు, కొన్ని చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఇది మనకు 20%, మేము చెప్పేటువంటి ఒక ఫలితాలు 20% మాత్రమే పనిచేస్తాయి. 80% జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చెప్పిన ఫలితాలు మనసులో పెట్టుకొని బాధపడకుండా జాతకాలను వెరిఫికేషన్ చేసుకొని
జాగ్రత్తగా వాళ్ళు పండితులు చెప్పినట్టు విధంలో మీరు కనుక ముందుకు అడిగేసినట్టయితే సుఖంగా ఉంటుంది. నేను చెప్పినటువంటి ఈ స్తోత్రాలు ప్రతిరోజు కూడా మీరు పారాయణం చేసినట్టయితే చీకు చింత లేకుండా సుఖంగా బ్రతకొచ్చు. ఇది శుభం. మళ్ళీ మనం నవంబర్ నెలలో కలుసుకుందాము. సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.